ప్రకృతి వైపరీత్యానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అవేంటో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇవేంటో గుర్తుపట్టినరా? ఇవి కేకులు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. బట్ ఇవే తర్వాత చూసుకుంటే మెమొరీస్ బాగుంటాయి. మొత్తం ఈ విషయం తెలుసుకోవడానికి అయితే ఈ ఛానల్లో ఉన్న ఈ వీడియోనైతే మొత్తం చూసేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఫన్నీ ఫ్యాక్ట్స్ ఉంటాయి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి శరత్ అన్ప్లగ్డ్. ఈ ప్రకృతి వైపరీత్యం జరిగి ఈరోజుకు నాకు తెలిసి 3 days అవుతుంది. అంటే ఆదివారం రోజు తీసిన వీడియో ఇది. మొత్తము నాకు అస్సలు హెల్త్ బాగాలేకున్నది, చాలా లేజీగా అనిపించింది ఆ రోజు. అయినా కూడా ఈ ప్రకృతి వైపరీత్యం తీయాల్సిన రీజన్ ఏందో కూడా చెప్తాను చూడండి. ముందుగా అయితే లేచి పిల్లలకు టిఫిన్ చేసి వాళ్ళకైతే తినిపించిన. ఇంకా కొద్దిగా స్నానం చేపిద్దామని చెప్పేసి ఆల్రెడీ వేపాకు తెప్పించుకొని పెట్టుకున్నాను నేను. అంటే కొంచెం అప్పుడప్పుడు అలా చేపిస్తుంటా పిల్లలకు. ఇంకా దాన్ని అయితే కొద్దిగా టైం ప్రాసెస్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆయిల్ పెట్టుకుందామని అయితే ఫిక్స్ అయినా. నేను ఆయిల్ పెట్టుకున్నా అంటే మ్యాక్సిమం అసలు వీడియోస్ కాదు కదా, అసలు మామూలుగా బయటికి కూడా వెళ్ళాను. అది ఎందుకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు. మరి ఏ అవసరం నెససరీ అనిపిస్తే తప్ప ఆయిల్ పెట్టుకున్నప్పుడు అసలు బయటికి వెళ్ళాను. చాలామంది లేడీస్ ఇలానే ఉంటారు, నేనైతే అలాగే ఉంటాను. అండ్ చాలామంది కూడా కొద్దిగా ఆయిల్ పెడితే కొంచెం కొద్దిగా కంఫర్టబుల్గా ఫీల్ కారు. బట్ కొంతమంది 1 weekలో ఓన్లీ 6 days ఆయిల్ పెడుతూనే ఉంటారు. 7th day కూడా మార్నింగ్ తలస్నానం చేసి కూడా ఈవినింగ్ ఆయిల్ పెట్టుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తులు నాకు టీటీసీలో చాలామంది జత అయ్యిండ్రు. బట్ నేనైతే పెట్టుకోను. ఇంకా మీరు కూడా ఇలాగే ఆయిల్ పెట్టుకుంటే ఇలాగే చేస్తారా, లేకపోతే వీక్లీ 7 days ఆర్ 6 days పెడతారా చెప్పుకోండి. వీడియోస్ తీస్తుంటే ఎండ అనేది వస్తుందని చెప్పేసి విండో కర్టెన్ నేనైతే మళ్ళీ కంప్లీట్గా వేసేసాను. ఇంకా తర్వాత మళ్ళీ మా పిల్లలు బొమ్మలు కావాలంటే మళ్ళీ డోరా పెట్టేసి మళ్ళీ ఆయిల్ పెట్టుకోవడానికి అయితే వచ్చిన. ఫస్ట్ వాళ్ళకు కూడా ఆయిల్ పెట్టిన. బట్ కిడ్స్ని చూపిస్తే కొద్దిగా ఛానల్ ప్రాబ్లం అవుతుంది అది ఇది అంటున్నారని చెప్పేసి వాళ్ళని అంతగా చూపించట్లేదు. అండ్ అప్పటికే మా ఇల్లు చాలా చిందరవందరగా ఉంది. నా జుట్టు కూడా చాలా వరకు ఏమంటారు 2 పిల్లల తర్వాత మొత్తం కంప్లీట్గా పోయింది. అండ్ ఉన్న కొద్దిగా లావు ఉంటుండే, అది కూడా కంప్లీట్గా తగ్గిపోయింది. దానికోసం అని చెప్పేసి ఆయిల్ ప్రిపేర్ చేసినా, కానీ ఆయిల్ ప్రిపేర్ చేసినాకనే నాకు విషయం అర్థమైంది. ఆయిల్ ప్రిపేర్ చేసినాక మామూలుగా ప్యారాషూట్ ఆయిల్ పెట్టడం కన్నా నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ పెడితే ఇంకా ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది. అంటే చాలా ఇంకా జిడ్డు ఎక్కువ అనిపిస్తుంది. అంటే అంత తొందరగా కూడా తలస్నానం చేసిన ఆయిల్ పోవట్లేదు అది. కాకపోతే హెయిర్ బ్లాక్ కావడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అది మా పాపకు అప్లై చేస్తున్న హెయిర్ బాగానే ఉంది, బ్లాక్ అవుతుంది. కాకపోతే హెయిర్ గ్రోత్ అయితే ఇంకా ఏం తెలియట్లేదు. ఇంకా మా బాబు అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసింది, నాకు ఆ బొమ్మలు వద్దు ఈ బొమ్మలు వద్దు అని. నేను ఎక్కడో కూర్చున్నా కూడా రిమోట్ తీసుకొని వచ్చి నాకు ఇస్తుంది. ఎందుకంటే నేను యాక్చువల్గా ఈరోజు ప్రోగ్రామ్ ఆదివారం స్టార్ మా పరివారం చూద్దామని అయితే ఆడనే కూర్చున్నా. తను ఏదో మర్చిపోయేదని ఆడుకుంటే పెట్టుకుందామని. బట్ తను అసలు నాకు ఆ రోజు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నేను ఎప్పుడైనా సరే ఏదన్నా చూద్దాము, ఏదన్నా మూవీ కానీ ఏదన్నా ప్రోగ్రామ్ కానీ టీవీ ముందర కూర్చున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి ఛానల్ మారుస్తారు. ఛానల్ మార్చకుండా మా పిల్లలు బొమ్మలు అడుగుతారు. మా పిల్లలు బొమ్మలు అడగకుండా ఒకవేళ ఎవ్వరూ లేకుండా నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా నా అదృష్టం ఎట్లుంటుందంటే అప్పుడు కరెంట్ అన్న పోతుంది, లేకపోతే రీఛార్జ్ అన్న అయిపోతుంది. అందుకే ఖచ్చితంగా టీవీ చూడాలని అయితే అనుకోను. ఏదో ర్యాండమ్గా పోయి చూడడం తప్పితే నా అంతకు నేను ముందుగా ప్రిపేర్ అయిపోతే మాత్రం ఆ టీవీ కూడా నాకు హ్యాండ్ ఇస్తుంది. ఇంకా మా వాళ్ళు మళ్ళీ పంచాయతీ స్టార్ట్ చేసిండ్రు.
నేను కూడా వాళ్ళు ఆడుకుంటారని చెప్పేసి పైన పెట్టిన కొమ్మలు ఇంకా కొన్ని కింద కొన్నే ఉన్నాయని చెప్పేసి వెజిటేబుల్స్ ఉండే ఇట్లా కట్ చేసినట్టు ఇట్లా అంటే ఇట్లా స్టిచ్చింగ్ లేకుండా ఇట్లా కట్ చేసి ఇట్లా పోతుంది ప్లాస్టిక్ చక్కన. ఆ వెజిటేబుల్స్ ఎప్పుడు మా పాప చిన్నప్పుడు తెచ్చినాం, ఇంకా అన్ని ఇంటి నుండి వేస్తున్నారని తీసి పెట్టినాం. అయితే మా బాబు అయితే వాటిని చూడడం ఫస్ట్ టైం. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ కోసం కూడా ఎంత ఘోరంగా కొట్లాడుతున్నారు అంటే ఏదో చాక్లెట్ కోసం గొడవ పడుతున్నారు. అంటే చాకుతో నేను కట్ చేశాను గొడవ పడుతున్నారు. హెయిర్ ఫాల్ చూడండి ఎంతగానం అవుతుంది నాకు. అండ్ హెయిర్ కూడా చాలా రెడ్గా అనిపిస్తుంది కొద్దిగా. అయినా కూడా ఎంత రెడ్గా అయినా ఏమైనా నేనైతే ఆయిల్ అయితే చాలా తక్కువ పెడతా. అండ్ ఎక్కువ హెయిర్ లైవ్ చేస్తుంటా కాబట్టి బాగా మెస్సీగా అవుతుంది. ఎస్పెషల్లీ నాది హెయిర్ సిల్కీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ పెట్టినా ఎక్కువ అనిపిస్తుంది. అసలు మా పాపకు పెట్టినంత ఆయిల్ కూడా పెట్టుకోలే నేను, అయినా కూడా నాకు చాలా ఆయిలీగా అనిపించింది. ఇంకా ఏదైతే అది అయిందని చెప్పేసి ఇంక ఈరోజు మొత్తం ఆయిల్ పెట్టుకొని ఉండాలనుకొని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే హెడేక్ బాగా వస్తుంది. ఇంకా అప్పుడే నా అదృష్టానికి ఎప్పుడో బుక్ చేసిన సోప్ బేస్ అండ్ సోప్ మోల్డ్ వచ్చింది. ఫస్ట్ ఎలా ఉందో రివ్యూ కోసం చూద్దామని చెప్పేసి ఓపెన్ చేద్దాం అనుకున్నా. బట్ ఎవరి కంట్లో అయితే పడొద్దో వాళ్ళ కంట్లోనే పడ్డది. అంటే మా పాప కంట్లో పడ్డది. ఆమెకి ఏంటంటే ఏదన్నా ఉందంటే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా చేయాలంటే. అయితే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఛానల్ ఉంది, అక్షిత రాజు వ్లాగ్స్ అని, తను చేసిందనమాట సోప్స్. ఆ రోజు నుంచి మమ్మీ నాకు ఒక సోప్ చేయి, మమ్మీ నాకు సోప్ చేయి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతుందని చెప్పేసి చేసిన, ఇది ఆర్డర్ చేసిన. అయితే ఆ వీడియో చూసింది ఆమె కాబట్టి ఆ ప్రాసెస్ కూడా ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఇంకా ఖచ్చితంగా అది చేసే వరకు నన్ను అయితే వదిలిపెట్టదు. ఇంకా కాకపోతే నాకు కొంచెం వర్క్ కూడా ఎక్కువ ఉంది, కొంచెం పని ఎక్కువ ఉంది. ఇంకా వీళ్ళకి స్కూల్ లేదన్నమాటనే కానీ చేయాల్సిన పని అయితే డబల్ ఉంది. బట్ సోప్ మోల్డ్ అయితే నేను అనుకున్నంత క్వాలిటీ అయితే రాలేదు. అంటే అదేమంటారు, చాలా లైట్ వెయిట్గా అనిపించింది, మరి కొద్దిగా థిక్ కూడా లేదు. ఇంకేమో మళ్ళీ అందులో ఒక గిఫ్ట్ కార్డ్ లాగా ఒకటి వచ్చింది, దానికి 5 స్టార్ రివ్యూ రేటింగ్ ఇచ్చి వాళ్ళకు స్క్రీన్ షాట్ పంపిస్తే ప్లే స్టోర్లో 5 స్టార్ రివ్యూ రేటింగ్ ఇచ్చి అలాగే ఈ ఆర్డర్ మీద అంతా గుడ్ అని పెట్టేసి పెడితే వస్తుందని 20 రూపీస్ క్యాష్ బ్యాక్లోకి వస్తుందని చెప్పేసి వచ్చింది. చూద్దామని అనుకున్నా. యాక్చువల్గా ఇది ఆర్డర్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టినా కదా, నాది ట్రైప్యాడ్ బుక్ చేస్తే అది మంచిగా రాలేదని చెప్పేసి బ్యాగ్ పెట్టేసిన, రిటర్న్ పెట్టేసి రిటర్న్ అమౌంట్ అనేది అయితే రాలేదు నాకు రీఫండ్. అది ఎందుకో స్ట్రక్ అయింది, రీఫండ్ అమౌంట్ అనేది స్ట్రక్ అయ్యి అసలు అది అమౌంట్ రాలేదు. ఏమైందని చూస్తే అది మీషో బ్యాలెన్స్లోకి యాడ్ అయింది. మీషో బ్యాలెన్స్లోకి యాడ్ అయితే ఓకే సరే అని చెప్పేసి ఇంకా 148 రూపీస్కి ఇది ఒక 164, ఒక 16 రూపీస్ యాడ్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి బుక్ చేసిన. ఇంకా చెప్పాను కదా కూపన్ వచ్చిందని చెప్పేసి, దానికోసం ఇట్లా స్క్రీన్ రికార్డ్ చేసి చూద్దాం వస్తుందా అని చెప్పేసి అన్నీ 5 స్టార్ రేటింగ్స్ ఇచ్చేసిన. నేనైతే సాటిస్ఫాక్షన్ అయితే ఏం కాలేదు ఆర్డర్తో, బట్ చూద్దాం 20 రూపీస్ వస్తాయా రావా అని చెప్పేసి అయితే మొత్తం చేసి యాడ్ ఫొటోస్ రివ్యూస్ అన్నీ పెట్టేసి వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చిండ్రు, కాంటాక్ట్ నెంబరు. ఆ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కూడా చేసిన, ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టి ఇది పెట్టిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు పెట్టమన్నారు. నైస్ ప్రోడక్ట్ అని కూడా కామెంట్ చేసిన. అంతా చేసి పెట్టినా కూడా 20 రూపీస్ కాదు కదా, 1 రూపీ కూడా ఏం రాలేదు. ఇంకా నాకు అప్పుడైతే అనిపించింది వాళ్ళు రివ్యూస్ బాగా రావాలని కూడా ఇలా పెట్టిండొచ్చని. కానీ ఇంతకుముందు మీషోలో చేసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్రీ గిఫ్ట్స్ వస్తుండే, అంటే ఎక్కువ వర్త్ ఏం కాకపోయినా కొంచెం మంచిగా ఏదన్నా యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే వస్తుండే. అలా రాక చాలా రోజులు అవుతుంది అసలు. ఇంకా ఇంతగానం ఇచ్చి మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టినా అయినా కూడా ఏం యూస్ అయితే లేదు. ఇంకా మా పాప అయితే వినట్లేదు అని చెప్పేసి మా సార్కి ఫోన్ చేసి కరివేపాకు, కొద్దిగా జామాకులు, కొద్దిగా మందారం పూలు ఉంటే రోజ్ ఫ్లవర్స్ తెమ్మని చెప్పిన. అంటే రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి అంటే చెట్టుకు
బయట ఎక్కడైనా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అక్కడ. అంటే కొన్నవి అవి మరి ఏమంటారు న్యాచురల్గా ఉండవు కదా, అవి హైబ్రిడ్ రోజెస్ కాబట్టి అంత బాగుండదు అని చెప్పిన. మా పాప అయితే వినట్లేదు. అండ్ మా సార్ దాంతోపాటు కరివేపాకు కూడా తెచ్చిండు. అంటే కరివేపాకు కూడా తీసుకొచ్చిండు, అందులో వేయాలని చెప్పేసి మా పాప పెట్టింది. కానీ ఇంకా కరివేపాకు ఏం అవసరం లేదు అని చెప్పేసి ఊరుకున్నా. బట్ ఆకు అనేది చాలా వరకు ఎక్కువ తెచ్చిండు. అంటే మినిమం ఒక 4-5 kgs సోప్ బేస్తో చేయొచ్చు. అంటే ఒక 30-40 సోప్స్ చేసుకోవచ్చు ఆ ఆకుతోన. మళ్ళీ నేను తక్కువ ఏం చేసిన అంటే ఇంకా ఈ మందారం ఆకులు, ఇంకా ఫ్లవర్స్ దొరకలేదు మందారం కూడా. బట్ ఇంకా ఏం చేస్తాం, మా పాప అయినట్లేదు. అలాగే కొద్దిగా వేపాకు మిక్సీ ఎక్కువైనా కూడా వీళ్ళకైనా కొద్దిగా పెట్టేసి కొద్దిసేపు బాడీకి స్నానం చేపిస్తే మంచిదే కదా. ఇంకా అప్పుడు సంక్రాంతి ఎప్పుడు చేపించినా మళ్ళీ చేపించలేదు. ఇంకా వేపాకు పెట్టి అప్పుడప్పుడు చేపిస్తుంటా. ఏమన్నా ఎలర్జీస్ ఉన్నాయి, ఏమన్నా చర్మానికి ఏమైనా ఇన్ఫెక్షన్ లేకుండా పోతాయని. ఎందుకంటే వీళ్ళు బాగా దెబ్బలు తాకించుకుంటుంటారు కాబట్టి. ఇంకా మా పాప అయితే కంటిన్యూగా వినకుండా కరివేపాకు కూడా వేస్తా అని చెప్పేసి పంచాయతీ పెట్టుకుంటే ఇంకా కరివేపాకు ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పిన. మా బాబు కూడా ఒక గిన్నె తీసుకొచ్చి తాను తెంపుతా అని చెప్పి ఏం చేస్తుండు, మొత్తం మందారం ఆకులు తీసుకొని అందులో వేసుకొని అక్కడిక్కడ తిరుగుతున్నాడు. చిన్నపిల్లలు సతాయించినప్పుడు ఎంత కోపం వస్తుందో, వాళ్ళు ఏదన్నా మనకి హెల్ప్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే మా పాప చేస్తుంది బాగానే, బట్ మా బాబు చేసినప్పుడు ఇంకా ఎక్కువ నచ్చుతుంది. ఎందుకంటే వాడు చిన్నోడైనా అంత హెల్ప్ చేయాలని ఆలోచన చేస్తాడు. ఒక్కొక్కసారి మా పాప బొమ్మలు చూసుకుంటా కొద్దిగా నా మాట వినకపోయినా కూడా తను విని రెస్పాండ్ అయ్యి, ఒకవేళ తనకు తీసుకురావడానికి ఏదైనా వీలు కాకపోయినా కూడా వాళ్ళ అక్కకి పోయి తనకు వచ్చిరాని మాటలతో అరిచి అయినా సరే తనకు చెప్పడానికి అయితే మస్తు ట్రై చేస్తాడు. ఇంకా మా వాడైతే మాట్లాడట్లేదు కాబట్టి ఇంకా అరవడం ఒక్కటి బాగానే చేస్తాడు, చిన్న మాటలు మాట్లాడతాడు. ఇంకా ఈ విటమిన్ క్యాప్సూల్స్ తెమ్మని చెప్పినా కానీ మా సార్ మర్చిపోయిండు. ఇంకేమో ఉన్న కాడికి చేద్దాం, ఎలాగో ఫస్ట్ టైమే కదా, ఏదో పాప కోసం చూద్దాం, మంచిగా అయితే నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఇంకా బాగా అసలు మళ్ళీ మా పాప నాకు ఒక డైలాగ్ కూడా కొట్టింది, ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు, తర్వాత చేసుకుందాం, కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం అది టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది అంటే, మమ్మీ నేను నీకు లేనా మమ్మీ హెల్ప్ చేయడానికి అన్నది. నేనైతే షాక్ అయినా. ఎందుకంటే ఒక్కొక్కసారి కనీసం అక్కడ ఉన్న చీపురు కట్ట తెమ్మంటే కూడా తను తీసుకురాదు. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఏదన్నా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమెకు అది సోప్ ఎట్లా అవుతుందో తెలియాలి కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ తను మళ్ళీ మా టీచర్ చెప్పింది, నాకు మమ్మీ వాళ్ళకు హెల్ప్ చేయమని అంట. ఇంకా తనకు అవసరం ఉన్నప్పుడు మనకు ఎట్లా అంటే ఎంత సాఫ్ట్గా మొత్తం మనం ప్యాంపరింగ్ చేయడం ఏందో కానీ తను మనల్ని బాగా చేస్తుంది. ఇంకా బాగా జోలు చెప్పింది. ఇంకా జోలు చెప్తే ఎంత జోలు చెప్పినా ఇంకా నువ్వు ఇది చేసే ఉరకినావని చెప్పేసి ఇంకా నాకు కూడా ఓపిక లేకపోయినా ఇంకా అలాగే ఇంకా మొత్తం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా వేపాకు ఎక్కువ అవుతుందని ముందే నాకు అర్థమైంది, బట్ చూద్దాం అని చెప్పేసి అంతా అయితే తీసుకున్నా. ఇంకా తీసుకొని అది చేస్తుంటేనే కొద్దిగా మా బాబు మధ్యలో ఏడ్చిండు, అందుకే కొద్దిగా టైం ప్రాసెస్ ఎక్కువైంది తీయడానికి కూడా. అండ్ అందులో కొద్దిగా అక్కడక్కడ వేపకాయలు అవి వచ్చినాయి. ఇంకా మళ్ళీ మిక్సీలో వేసినప్పుడు మిక్సీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ప్రతిదీ ఖచ్చితంగా తీసి చూడాల్సి వచ్చింది. ఇంకా అంతా చేసినాక కూడా మా పాప వింటుందా అనుకుంటే అస్సలు వినలేదు. అసలు పొయ్యి దగ్గరికి కూడా వాళ్ళు వచ్చేసిండ్రు. ఇంకా మళ్ళీ నేను ఇది చేసుకునేటప్పుడే ఒక గ్లాస్ బియ్యం కూడా నానబెట్టిన, అంటే రేషన్ బియ్యము మామూలుగా, అంటే స్కిన్ కేర్కి కొద్దిగా బియ్యం అదే బియ్యం కడిగిన వాటర్ అవి మంచిది కదా, అలాగే కొద్దిగా బియ్యం కూడా వేస్తే చూద్దాం ఎలా అవుతుందో అని చెప్పేసి నేను కూడా ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం లేదు కదా, ఏదైనా ఫ్లవర్స్ కూడా ఉంటే యాడ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అవేం లేనందుకు ఫస్ట్ ఇలా చేద్దామని చెప్పేసి చూసిన. కానీ ఇంకా అది కూడా కొంచెం ఎక్కువేం నానబెట్టలేదు, బియ్యంది కొంచెం తక్కువైంది. కానీ ఈ వేపాకు మిక్సీకి వేసే వరకు నాకైతే తలప్రాణం తోకకు వస్తుంది అనుకున్నా, అంతకన్నా ఎక్కువ
ఘోరంగానే అయింది. ఎందుకంటే మా పిల్లలు మిక్సీకి వేస్తుంటే కూడా ఆన్నే స్టూల్ వేసుకొని, ఒక చిన్న స్టూల్ ఉంటుంది, ఆ స్టూల్ వేసుకొని అక్కడ ఏదో కేకు ఏదన్నా తినే ఐటమ్స్ చాక్లెట్స్ గిన చేస్తుంటే గిన ఎప్పుడు తిందామని పిల్లలు ఎదురు చూసినట్టు అది ఏందో అని మా పాప వస్తుంది, మా పాప ఎక్కడొస్తే మా బాబు కూడా అక్కడే వస్తుండు. వాళ్ళు అట్లా సడన్గా కాళ్ళ సందులోకి వచ్చేసరికి నాకైతే చాలా భయం అవుతుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎక్కువ బ్యాలెన్స్గా, ఇంకా మా పాప అంటే కానీ మా బాబు బ్యాలెన్స్గా గట్టిగా ఉండడు కదా, మనం చూసుకోకుండా సడన్గా తాకినా కూడా దెబ్బలు తాకుతాయి. మళ్ళీ ఇంకా అదొక పంచాయతీ. ఇప్పుడు ఎవరికైనా చెప్పినా కూడా నువ్వు ఏదో పని చేసుకుంటా వీడియోలు తీసుకుంటా కూర్చున్నావు, అందుకే దెబ్బలు తాకిందంటారు. అదైతే ఫస్ట్ వచ్చే రీజన్ అదే, ఎవరో ఎందుకు. ఒక్కొక్కసారి మా సార్ కూడా అంటాడు, ఇంక నీకు ఫోన్ పిచ్చి పట్టింది, ఫోన్ చూసుకుంటూనే ఉంటావని. కానీ నాకన్నా ఎక్కువ ఫోన్ ఆయనే చూస్తాడు. ఆ విషయం చాలామందికి తెలియదు. కాకపోతే నేను వీడియోస్ తీస్తే ఆయన వేరే వాళ్ళ వీడియోస్ చూసాడు, అంతే తేడా. ఇంకా నేనైతే మిక్సీ కోసం అని చెప్పేసి ముందు కొద్దిగా వేపాకు ఇవన్నీ అయితే కడుగుతున్నాయి. ఎందుకంటే కొంచెం మందారం మీద కొద్దిగా ఏదో వైట్గా కొంచెం పురుగు పట్టినట్టు అయితే ఉన్నది. అవైతే మ్యాక్సిమం తీసేసిన, బట్ ఇంతకన్నా మంచిది. ఇంకా చేసినప్పుడు ఖచ్చితంగా పిల్లలు ఏదో ఒక ఘనకార్యం చేస్తుంటారు, వాళ్ళ కోసమన్నా అన్నట్టు మంచిగా గట్టిగా అయితే కడిగేసిన. కడిగి మొత్తం పక్కకు పెట్టుకున్నా. వేపాకు, అందులోనే కొద్దిగా జామాకులు కూడా. యాక్చువల్గా జామాకులు ఎందుకు వేసిరని చాలామంది అనుకోవచ్చు. జామాకులు చాలా చర్మానికి చాలా మంచిదంట, స్కిన్ను ఇంప్రూవ్ చేస్తుందంట కొద్దిగా, అంటే కొంచెం రఫ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉండడానికి. ఇంకా వేపాకు అయితే ఎలర్జీనెస్ ఏమైనా ఉంటే పోవడానికి. అలాగే ఇదిగో బియ్యం, ఇంకా సోప్ బేస్ అయితే కట్ చేసిన, అలాగే అలోవెరా కూడా తెప్పించిన. అయితే సోప్ బేస్ నేను 1/2 kg వచ్చింది. 1/2 kg సోప్ బేస్కి నేను అనుకున్న బట్ కొద్దిగా తీసి పెడదామని. ఎందుకంటే అవి వచ్చింది సోప్ మౌల్డ్ 4 వచ్చినాయి కదా, అవి కూడా చిన్నగా ఉన్నాయి, అంత అవసరం లేదనిపించింది. బట్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కావడం వల్ల చూద్దాం ఎలా అవుతుందో అని చెప్పేసి ఇంకా మళ్ళీ మిగతా సోప్ బేస్ కూడా మొత్తం కట్ చేసిన. మా పాప అయితే ఆ సోప్ బేస్ కట్ చేస్తుంటే ఏదో కేక్ కట్ చేసినట్టే ఫీల్ అవుతుంది. అంటే కొంచెం అది సాఫ్ట్గా ఉండి తొందరగా కట్ అయిపోతుంది కదా, చాలా బాగా అనిపిస్తుందని స్మెల్ చూస్తుంది. ఇంకా ఎగ్జైట్మెంట్ అయితే చెప్పలేకపోతున్నాను. ఇంకా కలబంద అయితే ఈ చివర్లో అయితే తీసేసిన, ఎందుకంటే అది కొంచెం ర్యాష్గా ఉంటుంది. మిక్సీకి వేస్తాం బట్ ఎంత వేసినా కొద్దిగా అదంతా కొద్దిగా ముళ్ళులాగా ఉంటుంది కదా అని చెప్పేసి సైడ్లు తీసేసిన. ఓన్లీ లోపల జెల్ మాత్రమే వేద్దాం అనుకున్నా, బట్ ఇంకా అది కూడా వేయొచ్చు, అది కూడా మంచిదే అన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇంకా అది కొనలు మాత్రం తీసేసి చిన్నగా కట్ చేసుకున్నా. యాక్చువల్గా దీని మీద వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. నేను మా ఫ్రెండ్ చేసిన తర్వాత కొద్దిగా చూసిన, షార్ట్స్ చూసిన ఓన్లీ. అయితే నేను వేరే వాళ్ళవి అయితే చూడలేదు. ఎందుకంటే మనం ఓన్గా చేస్తే మన ఎక్స్పీరియన్స్ మనది కూడా, మనకు మన మిస్టేక్స్ అయినా మనకు తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా చూడలేదు ఫస్ట్. ఇంకా ప్రతిసారి ఇంకెప్పుడు వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటే ఎప్పటివరకు నేర్చుకుంటాం, మనం ఓన్ మిస్టేక్స్ చేసినప్పుడే కదా మనకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి అనుకున్నా. బట్ ఇంత అట్టర్ ఫ్లాప్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. ఇంకా మొత్తం కట్ చేసుకున్నా. అండ్ అలోవెరా సోప్ బేస్ కట్ చేస్తుంటే అయితే ఎంత బాగా అనిపించిందో అసలు, ఎంత సాఫ్ట్గా, ఎంత ఈజీగా, ఏదో మంచిగా అనిపించింది. ఇట్లా అంటే చించి కూడా వేయొచ్చు, కానీ కట్ చేసుకుంటే కొద్దిగా నీట్గా ఉంటుంది అని చెప్పేసి అయితే కట్ చేసుకున్నా. ఇంకా మా పాప అయితే దాన్ని తీసుకొని ఫేస్కి పెట్టుకోవాలా అది ఇది అని ట్రై చేస్తుంది. ఎందుకంటే మా పాప చిన్నగా ఉన్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు నేను ప్రయోగాలు చేసేదాన్ని, కలబంద తీసుకొని జెల్ రాసుకోవడం ఫేస్కి, అలాంటి ప్రయోగాలు. ఇంక ఇప్పుడు అంత టైం లేదు ఆ ప్రయోగాలు చేయడానికి. ఫస్ట్ కలబంద కూడా లేదు. ఇల్లు మార్చినప్పుడు అన్ని చెట్లు తీసేసిండు మా సారు, నేను లేకున్నా. ఇంకొక కలబంద ఉంది, బట్ కొద్దిగానే ఉంది. ఇంకా అది కూడా తీసేసి అది చనిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను తీయలేదు. ఇది కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాము. అంటే ఇంకా బయట ఏరియాలో కూడా చాలా ఉంటుంటుంది కదా అలా. ఇంకా ఫస్ట్ అయితే సగం సోప్ బేస్ అయితే ఇట్లా చూసి కట్ చేసుకున్నా, బట్ ఇంకా తక్కువ అనిపించింది నాకు.
ఇంకా చూద్దాము, మళ్ళీ అవసరం పడితే కావాలంటే కోసుకోవచ్చు ఎంతసేపు అని చెప్పేసి ఫస్ట్ అయితే కొద్దిగా పక్కకెట్టిన. మా పాప అయితే ఆ సోప్ బేస్ కోస్తుంటే అది స్మెల్లే రావట్లేదు, కానీ మమ్మీ చాలా బాగుంది మమ్మీ సోప్ చాలా స్మెల్ వస్తుంది అంటుంది. ఆమె అదే సోప్ అనుకున్నది ఫస్ట్. ఆ సోప్ మీద ఇవన్నీ కలుపుతామని అనుకున్నది. బట్ వాళ్ళకు ఏదన్నా చిన్న చిన్న విషయాలు మనం చెప్తుంటేనే తెలుస్తుంది కదా, కానీ మా పాపతో నాకు ఇంకా ఎక్కువ కొత్త విషయాలు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ డాడీతో పాటు ఫోన్ బాగా చూస్తుంది కదా, మంచిగా చెప్తుంది ఇలా చేయాలి ఇలా చేయాలి అన్నీ నాకు. ఇంకా ఇవన్నీ అయితే తీసుకొని ఇంకా మిక్సీకి వేయడానికి అయితే వెళ్ళాలి. బట్ అది అసలైన టాస్క్, ఎందుకంటే వీళ్ళు సడన్గా వచ్చి కాళ్ళ సందున ఉంటారు కిచెన్లోనే. అది ఇంకా కొద్దిగా కిచెన్ పెద్దగా ఉంది కాబట్టి సరిపోయింది, కానీ మామూలుగా చిన్న చిన్న కిచెన్లు ఉంటే ఈ పిల్లలను పెట్టుకొని ఏ పని చేయాలన్నా మస్తు ఇబ్బంది. ఇంకా మామూలుగా మా పాప రాకపోతే మా బాబు రాడు, కానీ ఇంకా ఆమె అసలు వినట్లేదు. అది ఆ సోప్ పైపు ఇప్పుడే పెట్టుకొని స్నానం చేసేటట్టు చేస్తుంది. నాకు తెలుసు కదా ఇప్పుడు కాదు, అందులోనూ నేను ప్రయోగం చేస్తున్నా అంటే అది అట్టర్ ఫ్లాప్ కావాలని. ఇంకేదైతే అదని చెప్పేసి అలాగే తీసుకొని మిక్సీకి అయితే వేసిన. అయితే లాస్ట్ కోపికలకు కొద్దిగా వాటర్ పోసిన. వేపాకు చాలా ఎక్కువ అయింది, మినిమం ఒక 1.5 kg దాకా అయింది అది. అందులోనూ మళ్ళీ బియ్యం నానబెట్టినవి అవన్నీ వేసిన. మిక్సీ మొత్తం పోయింది మొత్తం. ఇంకా మళ్ళీ డబల్ పని. నాకు అప్పుడే ఒక విషయం అర్థమైంది, ఎప్పుడైనా సరే మన కోపిక లేనప్పుడు కొంచెం ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దని. ఎందుకంటే కొంచెం అనీజీగా ఉండి ఏదన్నా స్టమక్ పెయిన్ అలాంటివి ఉన్నప్పుడు మన ఆలోచన అంతా దాని మీదనే ఉంటుంది, దెబ్బ చేసే పని మీద అయితే చాలా తక్కువ ఉంటుంది. అందులోనూ మనం రెగ్యులర్గా చేసే పనులు అయితే వస్తుందేమో, కానీ ఇంకేదన్నా కొత్త ప్రయోగాలు చేసినప్పుడు అయితే ఇంక ఇలాంటి వైపరీత్యాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా అది కలుపుతుంటే మా పాప అదే సబ్బమ్మ పెట్టుకుందు నాన్న అడుగుతుంది. అండ్ ఇంకొకటి, నేను వీడియో ఆన్ చేసి పెట్టిన మళ్ళీ, అంటే మామూలుగా వీడియో ఆన్ చేసి పెట్టి ఓన్లీ మిక్సీకి వేసినప్పుడు పెట్టి మళ్ళీ తర్వాత ఆఫ్ చేస్తున్నా. అయితే అయినా కూడా కెమెరా అనేది ఇట్లా జస్ట్ ఆన్లో ఉండి ఇట్లా కనిపిస్తుంటుంది కదా మనకు. అయితే మా పాప నేను అక్కడ ఉండకుండా ఇట్లా పక్కకు వచ్చిన, ఏం చేసిన హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ సబ్బు చేస్తుంది ఫ్రెండ్స్, మీకు కావాలా ఫ్రెండ్స్ మంచి సబ్బు ఫ్రెండ్స్, వేప సబ్బు స్మెల్ బాగా వస్తుందని ఏదేదో మాట్లాడుతుంది. అంటే ఆమెకైతే తెలియదు కదా వీడియో ఆన్లో లేదని. ఇంకా మళ్ళీ ఇదంతా ఫస్ట్ వైపరీత్యాలు జరిగిన తర్వాత ఆల్రెడీ ఇది వేసిందే. అయితే కొంచెం వీడియో అనేది వెనక్కి ముందరికైంది, చెప్పిన కదా సండే రోజు తీసుకున్న వీడియో అని. అది పెట్టే ఆర్డర్లో ఇది వెనక్కి ముందుకు కావడం వల్ల ఇది మళ్ళీ వచ్చింది. అది ఇది స్టార్టింగ్, లాస్ట్ మూమెంట్లో వేసినప్పుడు అలా అయింది. కొంచెం వాటర్ ఎక్కువ పోసినా కొద్దిగా వేపాకు వేగట్లేదు కాదు సారీ, వేపాకు మిక్సీ మరి సరిగ్గా కావట్లేదని అయితే మిక్సీకి దాని మూత పెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ కర్రీస్ అవి ఇవి చేసినప్పుడు అది మిక్సీకి అయితే వాడిన. మామూలుగా వేపాకు ఎప్పుడు మిక్సీకి వేసినా నేను వేరే దాని మూతలే వాడతా, అది స్టీల్వి అయితేనే వాడతా వేరేవి అన్నా కూడా. ఇంకా ఇదంతా వేసుకోవడం మిక్సీకి వేయడం ఇవన్నీ అసలు అంటే అవి 5 minutes 10 minutesలో అయ్యే పనులే. బట్ మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఇంకా వీళ్ళని భయమైంది నాకు, ఏమన్నా వాంతింగ్ అవుతుంది కదా, అంటే వేపాకు వచ్చేది కదా. ఇంకా అందులో మళ్ళీ కలబంద వేసినా మంచిదే అని తెలుసు, బట్ వాడు చిన్నోడు కాబట్టి ఏమన్నా అవుతుందని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఇదంతా వదిలిపెట్టి వానికి మళ్ళీ మొత్తం నోరు కడిగి నాలుక కొద్దిగా ఇట్లా ఆమె బాధ ఏంటంటే తమ్మునికి స్నానం చేయించినా నాకు చేయించలేదని. ఆల్రెడీ ఇద్దరికి మార్నింగే స్నానం చేయించిన. ఇదంతా చేస్తానని నేను కూడా అనుకోలేదు కాబట్టి వాళ్ళకి స్నానం చేయించి తినిపించి నేను
కూర్చున్నా. ఇంకా మామూలుగా లాస్ట్ వరకు ఏదో ఒకటి అవుతుందని చెప్పేసి అనుకున్నట్టే ఏదో ఒక పెంట పని అయితే వచ్చి కూర్చుంది. ఇంకా మా పాప అయినట్లేదు. ఇంక ఇదంతా అయితే చేసుకున్న తర్వాత ఇది మిక్సీకి వేస్తున్నప్పుడే ఇంకా మిక్సీకి వేసి అది ఇది అనే వరకు చాలా వరకు టైం తీసుకుంది. కానీ అసలు మార్నింగ్ నుంచి ఏం తిననందుకు ఓపిక లేదు అస్సలు. ఇంకా పెద్దవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు కానీ ఇంకా పిల్లలు ఏమో అర్థం చేసుకుంటారు. అట్లీస్ట్ మా హస్బెండ్ అన్న వస్తే పిల్లల్ని చూసుకుంటాడు అని అయితే అనుకున్నా. బట్ సండే మా హస్బెండ్ దొరకడం చాలా కష్టం. దొరకడు అంటే ఇంకా వాళ్ళు వీళ్ళు వస్తుంటారు ఫ్రెండ్స్ ఇట్లా మామూలుగా ఎక్కువ బయటనే ఉంటాడు. ఇంకా మళ్ళీ బియ్యం అయితే తీసుకున్నాం. ఇంకా బియ్యం కూడా కొంచెం ఎక్కువనే ఏం కాదు, 1 గ్లాస్ నానబెట్టినాం. ఇంకా మొత్తం అదైతే క్లీన్ చేసి అది చేసినాక చూసిండ్రు కదా ఇంతకుముందే మొత్తం ఆ బియ్యం వేసి వేపాకు వేసి ఇంకా ఓపిక లేక కొద్దిగా మిక్సీ జార్లో ఎక్కువ వేసినందుకు నువ్వు ఏమంటారు కదా ఓపిక లేదని చేసి ఇంకా డబల్ పని అవుతాయి. మొత్తం మిక్సీ అంతా కడగాల్సి వచ్చిన పని అయింది. మొత్తం మిక్సీ అనే కాదు గోడ మీద మొత్తం పడ్డది అది. ఇంకా చాలా చిరాకు మీద ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఇలా అనిపిస్తుంది అని నాకు ఇంకోసారి అయితే ట్రై చేయను. అంటే సోప్ చేయడం కాదు, ఇలాంటి పనులు అయితే ఓపిక లేనప్పుడు అయితే అస్సలు చేయను. ఇంకంతా చేస్తుంటే అది కొద్దిగా అవి కలబంద వేసి బియ్యం వేసినాక చాలా సాఫ్ట్గా వచ్చింది. అదైతే బాగా అనిపించింది నాకు. ఏదో దోశ పిండి కానీ పుదీనా చట్నీ కొంతమంది చేస్తారు కదా రాగి ఇడ్లీ, అందులో కొద్దిగా ఆకుకూరలు వేసి పిల్లలు తినారని అలాగనే వచ్చింది. మా పాప కూడా అడిగింది ఇదేం దోశ పిండి అని మళ్ళీ. అంటే ఎందుకంటే బియ్యం వేసిన కదా, మామూలుగా నేను ఎప్పుడు పిండిలో ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నా ఆమె ఎక్కువ మిక్సీ దగ్గరికే వస్తుంది కాబట్టి కొద్దిగా తనకు కూడా తెలుసు. అండ్ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంది. బట్ చాలాసార్లు ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఎందుకంటే మా పాప నేనే అంటే నాకన్నా ఎక్కువ మాట్లాడుతుంది కంటిన్యూస్గా. నాకు తెలిసి అది నా ఫాల్టే అనుకుంటున్నాను. ఎందుకంటే మా పాపతో ప్రెగ్నెంట్ అన్నప్పుడు నేను అదేమంటారు కంటిన్యూస్గా ఫోనే మాట్లాడేదాన్ని. అప్పుడు నేను ఎక్కువ ఎవరితో ఎక్కడ వెళ్ళకపోయేదాన్ని, ఇంట్లోనే ఉండేదాన్ని కాబట్టి ఇంకా కంటిన్యూగా ఫోన్ మాట్లాడేదాన్ని. అండ్ మా అమ్మకు తెలియక అదేందో పోసింది వసనో ఏమో అంటారు కదా, అదే ఆడపిల్లలకు పోయాల్సిన అవసరం లేదంట. ఇంకా అదైతే పోసింది, దానివల్ల కూడా కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది. ఇంకా సోప్ బేస్ సరిపోదని చెప్పేసి మళ్ళీ మిగతా సోప్ బేస్ మొత్తం కట్ చేసుకున్నాం. అంతా వేసుకున్నా కానీ ఇది డబల్ బేస్లో మరిగించాలంటే ఇంట్లో తీసుకోవాలో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే వేపాకు కాబట్టి పాల గిన్నెలు అవి ఇవి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి బాండీలో ఒక చిన్నది తీసుకొని అందులో అయితే వేసిన. అలాగే ఎప్పుడో తెచ్చిపెట్టిన రోజ్ వాటర్ కొంచెం ఉన్నట్టు గుర్తుండే అది కూడా తీసుకొచ్చిన. ఇంకా రోజ్ వాటర్ అవన్నీ వేసి చూద్దాము ఎట్లా అవుతుందో అని ఇంకా మొత్తం అది బేస్ అయితే సోప్ బేస్ అంతా వేసి అందులో పెట్టిన. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్న, దానివల్ల అది హీట్ ఎక్కువైనప్పుడు కొద్దిగా వాటర్ బాండీలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి మళ్ళీ వీడియో ఆఫ్ చేసి కొంచెం స్టవ్ చిన్నగా పెట్టేసి మొత్తం కొన్ని వాటర్ ఒక 2 గ్లాసుల దాకా వాటర్ తీసేసి ఇంకా ఫోన్ అక్కడ పెట్టేసి పక్కకు వస్తే మావాడు ఫోన్ గుంజిండు. నయం కొంచెం ఫోన్కి నా ఇక్కడ సైడ్ పక్కకు పెట్టింటే ఆ వేడి నీళ్ళు అనేది అంటే బాండీకి తగిలి ఆ స్టాండ్ కొద్దిగా పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా చాలా భయమైంది నాకైతే. అందుకే మళ్ళీ వాళ్ళిద్దరిని తీసి ఇక్కడ సైడ్ పక్కకు పెట్టి ఫోన్ తీసి ఇంకా లేకున్నావా అని చెప్పేసి నేనే చేత్తోనే పట్టుకున్న ఫోను, స్టాండ్ వద్దేమొద్దని చెప్పేసి.
అంటే నాది నార్మల్ ట్రైప్యాడే, అది కొంచెం అంతగా ఉంటుంది. ఇంకా అప్పుడు అది లైట్ వేయడానికి ఇలా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మామూలుగా ఆడుతుంటారు. ఇంకా ఇలాగో సోప్ బేస్ కరిగినాక అందులో పోసేటప్పుడు రౌండ్ స్పూనే అవసరం ఉంటుంది అని చెప్పేసి ఇంకా అదే స్పూన్ తీసుకున్నా. అదిగో చూడండి మా పాప ఎట్లా దానిలాడుతుందో. స్టూల్ వేసుకొని నిలబడ్డది. ఆమె వెనుక మా బాబు కూడా నిలబడ్డాడు. ఆయన కొంచెం ఈ మధ్య స్టూల్ ఎక్కడం నేర్చుకున్నాడు. ఇంకా దాంతోపాటు ఇంకా ఏమంటారు, పిచ్చి పనులు చేయాలంటే పిల్లల్ని ఫస్ట్ అంటారు కదా, అలాగే నేను కూడా పిల్లలతో పాటు జత ఇలాంటి పిచ్చి పనులు నేను కూడా మస్తు చేస్తాను. నా అదృష్టం బాగుండి ఇదంతా ప్రాసెస్ చేసేటప్పుడు ఎవరు లేకున్నారు. ఎందుకంటే నేను చేసే డబల్ పనులు చూస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. ఇంకా సోప్ బేస్ అయితే బాగానే కరిగింది. కరుగుతుంటే మళ్ళీ నేనేం చేసిన అంటే ఒక చిన్న సోపు ఇంట్లో ఉన్నది, చిన్న సోప్ అంటే మామూలుగా పక్కకు పెట్టింది, కొద్దిగా చిన్నవి ఉంటాయి కదా సబ్బు బిళ్ళల్లాగా, అది కూడా వేసిన కొద్దిగా కట్ చేసి. ఎందుకంటే కొంచెం ఇవన్నీ వేస్తే నురుగా రాదు కదా, ఓన్లీ సోప్ బేస్ అవి అయితే వస్తుందో రాదో అని చెప్పేసి కొద్దిగా సోప్ వేయాలని సోప్ కూడా వేసిన. సోప్ వేసే వరకు అది సోప్ బేస్ అంతా కరిగింది కానీ ఆ సోప్ అయితే ఎంతసేపటికి కరగట్లేదు. ఇంకా నాకు ఇదంతా చేసినాక కూడా ఒక విషయం అర్థమైంది. ఏంటంటే మనం వాడే సబ్బులలో ఇంగ్రీడియంట్స్ కన్నా సోప్ బేస్ ఎక్కువ ఉంటుందని అయితే అర్థమైంది. ఎందుకంటే ఇవి సోప్ మాల్లో పోసేటప్పుడు అది ఎంత పల్చగా ఉంటే సోప్ బేస్ ఇంగ్రీడియంట్స్తో కలిపి అంత మంచిగా సోప్స్ వస్తున్నాయి. నేనేం చేసిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల నేను లాస్ట్ మూమెంట్లో నాది కూడా కొంచెం తక్కువనే వేసిన, బట్ వేపాకుది ఎక్కువ మిగిలింది. ఉండని చూద్దాం ఎట్లయితుందో ఇంకా అని అంతా కలిపేసరికి ఏమైందంటే అది సోప్ కన్నా వేప ముద్ద అనడం చాలా బెటరు. ఇంకా అలా అయితే అయ్యింది. ఇంకా మళ్ళీ ఆ సోప్ బేస్ చిన్నగా పెట్టి వాళ్ళని అవతలకి అయితే పంపించొద్దామని వచ్చేసిన. ఇంకా వాళ్ళని అవతలకి పంపించొద్దామని వచ్చి మళ్ళీ కొద్దిగా గుర్తొచ్చింది ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా చాయ్ పత్తి వేసిన. అయితే మా పాప చాయ్ నాయమన్నా చాయ్ పత్తి వేస్తున్నాం అన్నది. చక్కెర కూడా వేసిన, ఎందుకంటే చాయ్ పత్తి కొంచెం ఏమైనా ట్యాన్ ఉన్నా పోతుంది కొద్దిగా. ఇంకా చక్కెర కొంచెం మామూలుగా ప్యాక్స్లలో చెప్తుంటారు కదా, చూద్దాం ఎలా అవుతుందో. ఎలాగో అది కరిగిపోతుంది కదా, కొంచెం స్క్రబ్బింగ్కి దానికి అలా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా కొద్దిగా లైట్గా పసుపు యాడ్ చేసిన. ఇంకా పసుపు యాడ్ చేసిన తర్వాత అది కలపాలని అయితే అనుకున్నా. ఇంకా అప్పుడే ఇంకా రోజ్ వాటర్ కూడా తీసుకొచ్చిన, కొద్దిగానే రోజ్ వాటర్ ఉన్నది, ఎక్కువ ఏం లేకున్నది. ఇంకేమో ఫ్రాగ్రెన్స్ కోసం అని చెప్పేసి రోజ్ వాటర్ వేసిన. అయితే అందులో సోప్ వేసిన, సోపు కట్ చేసి సోప్ వేసినందుకు ఆ సోపు కరగట్లేదు, కానీ కలర్ అయితే భలే అనిపించింది. అదేదో కర్రీలాగా రెడ్గా సోప్ వేసినందుకు కొద్దిగా నురుగా వచ్చింది, కానీ సోపు ఇంకా చిన్నగా కట్ చేసి వేసేది ఉండే. ఇంకా ఇలా అయ్యింది. అదైతే మా పాప అయితే ఏదో చారులాగానే అయింది. ఏం సోప్ చేసావో ఏమో నీకు ఏది రాదని అన్నది. నేను ఏమన్నా రోజు సబ్బులు చేసుకొని అమ్ముకునేదాన్ని. ఇంకా అందుకోసం నేను కూడా ఏమనలేదు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెతో ఆర్గ్యూ చేయడానికి నాకు ఓపిక లేదు ఫస్ట్. ఇంకా అందుకే ఏమన్నా అనుకోకని చెప్పేసి నేను కూడా వదిలేసిన. ఇంకా సోప్ అనేది కరగట్లేదు అని చెప్పేసి స్పూన్తో కొంచెం గట్టిగా కట్ చేసినట్టు ఇట్లా అన్నా, బట్ అయినా కూడా కరగలేదు. అయితే ఇంకొకటి ఇందులో నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇవి మామూలుగా వేపాకు ఇవన్నీ ఇట్లా మిక్సీకి వేసిన తర్వాత అది ఓన్లీ రసం వేయాలి. అంటే దాన్ని కొద్దిగా వాటర్ పట్టేసి రసం వేస్తే అందులో ఏమన్నా గట్టి పదార్థాలు ఉంటే కిందికి దిగవు, అలా చేయాలి. నేను అలా చేయకుండా డైరెక్ట్ ఇది మొత్తం అది కూడా ఇదంతా వేసేసిన. ఇదంతా వేయడం వల్ల అది థిక్గా అయిపోయింది. అయితే ఇక సోపు చిన్న ముక్కల్లాగా కనిపిస్తున్నాయి అవి సోప్వి. అయితే ఇప్పుడు నేను ఒక స్పూన్ వేసిన తర్వాత కూడా అది జ్యూసీగానే ఉన్నది. ఇంకా ఒక స్పూన్ కూడా వేసిన, అప్పుడు బాగానే ఉన్నది. కొంచెం చల్లగా అయ్యే మూమెంట్లోనే నేనే మరి ఇంత పలుచగా ఉంటే అది ఎప్పుడు ఆరుతుంది అని చెప్పేసి ఇంకా కొద్దిగా వేద్దామని చెప్పేసి సపరేట్ తీసి పెట్టింది కూడా అందులో యాడ్ చేసిన.
అండ్ ఒకటి చాక్లెట్ డబ్బా ఉంటే సారీ ఐస్ క్రీమ్ డబ్బా ఉంటే అందులో వేపాకు తీసిపెట్టిన ఎక్కువ ఉందని చెప్పేసి అందులో తీసిపెట్టిన తర్వాత ఇంకొక దాంట్లో తీసిపెట్టింది కూడా ఇందులో కలిపేసిన. మరి ఇంకా ఇదంతా ఏం చేయాలి, ఇంతగానం ఏం చేస్తాం ఒకరోజు స్నానానికి అని చెప్పేసి ఇంకా అందులో ఒక 80% అందులోనే సోప్ బేస్లోనే కలిపేసిన. అంటే సోప్ బేస్ ఎక్కువ నింటే ఏం కాకపోయేది, కానీ సోప్ బేస్ కూడా ఓన్లీ 1/2 kg ఉండడం వల్ల ఇంగ్రీడియంట్స్ ఎక్కువైనాయి. ఇంకా అందులో బియ్యం అవన్నీ యాడ్ చేసినాం కదా. ఇంకా మళ్ళీ లాస్ట్కి ఇలా ఆరనిక పెట్టిన తర్వాత ఈ చూపించిన బాక్స్లో ఉన్న వేపాకు కూడా వేసిన. ఇది ఒక్కటే ఎక్కువైనా కొంచెం సోప్స్ మంచిగా వచ్చేదని అయితే నాకు తర్వాత అర్థమైంది. ఈ బాక్స్ మొత్తం తీసి పెట్టిన వేపాకు, ఎందుకంటే అందులో ఇంతకుముందు ఒకసారి చక్కెర వేసి పెడితే మావాడు ఇంకా వచ్చినప్పుడల్లా కిచెన్లకు సోపు ఊకే అడుగుతున్నాడు. ఇంకా ఇట్లయితే కాదని చెప్పేసి అందులో అది వేసి పెట్టిన. అది వేసి పెట్టిన తర్వాత కూడా వాడు అది తీసుకొని తింటున్నాడు. తిను ఒకసారి తింటేనే నీకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా అలాగే పెట్టిన. ఇంకా ఇవన్నీ కడగాలి, ఇంకా మొత్తం మిక్సీ అంతా అలా అయ్యింది. అయితే ఇందులో నేను చేసిన మిస్టేక్స్ జాలి పట్టకపోవడం, అలాగే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నా. ఇంకా సోప్ దానిలో పోసేటప్పుడే నాకైతే అర్థమైంది కొద్దిగా థిక్ అయింది. కాకపోతే నేనేమనుకున్నా అంటే ఎంత థిక్ ఉంటే అంత మంచిగా అవుతాయి అనుకున్నా. బట్ నేను అనుకున్న గెస్ అయితే తప్పు అని తర్వాతనే అర్థమైంది. ఇంకా మొత్తం అందులో పోసేటప్పుడు మళ్ళీ కొద్దిగా డెటాల్ తీసుకొని ఒక డ్రాప్ ఆ 4 దాంట్లలో కొద్దిగా ఒక డ్రాప్ అలా డెటాల్ పోసుకున్నా. ఇంకా అందులో డైరెక్ట్ కలిపితే గిన్నెల స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఇంకా అందులోనే విటమిన్ ఈ క్యాప్సూల్స్ తెస్తే వేద్దాం అనుకున్నా. బట్ అప్పటికి కూడా మా సార్ రాలేదు. ఇంకా వెయిట్ చేస్తే ఇంకా అంతవరకు మాగేటట్టు లేదని చెప్పేసి ఇంకా నేనైతే డెటాల్ వేసేసి ఇంకా అందులో సోప్ పోద్దామని ఫిక్స్ అయినా. ఇంకా అది సోప్ మోల్డ్ చెప్పాను కదా, మరి చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ ఇట్లా పట్టుకోవడానికి రావట్లేదు. ఆ తర్వాత సోప్ బేస్ అవన్నీ పోసిన తర్వాత అది తీయడానికి రాకపోతే అంతా మెస్సీగా అవుతుంది అని చెప్పేసి కింద సపోర్ట్ కోసం ఒక ప్లేట్ పెట్టేసిన. ఇంకా ప్లేట్ పెట్టుకొని అది మొత్తం ఇలా ఇంకా అవైతే పోసుకున్నా. అది పోస్తుంటే అయితే నాకు వస్తుందనే అనిపించింది, ఎందుకంటే అవి అంత నీట్గా అనిపించింది. ఇంకా కానీ అయితే ఇంగ్రీడియంట్స్ జర తక్కువ వేసి ఉంటే బాగుండని తర్వాత అర్థమైంది. అది చాలా థిక్గా అయింది, కొంచెం వాటరీ ఉండాలి. అందుకే దాన్ని ఏమంటారు వడపోత విధానంలో చేస్తేనే సబ్బు కరెక్ట్గా వస్తుందని అయితే నాకు అనిపించింది. ఇంకా తర్వాత వేస్తుంటేనే మా పాప చెప్తుంది నాకు ఈ షేప్ కావాలని. కాకపోతే ఆమె ఏ షేప్ అడిగిందో ఆ షేప్ అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే ఆమె ఈ లవ్ షేప్ అన్నా లేకపోతే రౌండ్ షేప్ అన్నా కావాలి నాకు అన్నది. ఎందుకంటే మామూలుగా మేము పిల్లలకు సపరేట్ సోప్స్ ఉంటాయి, మా ఇంట్లో అందరికీ సపరేట్ ఉంటాయి. ఇంకా కొంచెం కలర్స్ వేరే అలా ఎప్పుడైనా తీసుకున్నప్పుడైనా అలాగే తీసుకుంటాం. ఇద్దరు పిల్లలకి హిమాలయనే, బట్ ఒకరికి నేమ్ ఒకరికి సాఫ్ట్నెస్ది అలా తీసుకుంటా కాబట్టి వాళ్ళకు ఆ సోప్ డిఫరెన్సెస్ తెలుసు. అందుకని ఆమె ముందే ఈ షేప్లలో కూడా సెలెక్ట్ చేసుకుంటే నాకు అదే ఇస్తారని చెప్పేసి ఫిక్స్ అయ్యి అలా చెప్పింది. ఇంకంతా చేసుకున్న తర్వాత కూడా చూద్దాం 2-3 అవర్స్ అయితే అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం. మళ్ళీ నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే చెయ్యి సోప్ బేస్లలో ఇది పోసిన తర్వాత ఇంకా చాలా వరకు మిగిలింది సోప్ది. ఇంకా మళ్ళీ మన ప్రయోగాలకు కొదవలేనట్టు ఇంకా కొద్దిగా గమ్ అంటే అనిపించింది. అంటే మంచిగా కొద్దిగా సోప్ అవుతుందని అయితే ట్రై చేసిన. సో దానికి పట్టుకున్నది కూడా ఆరినెంబడే కొంచెం ఇలా సబ్బులాగానే అనిపించింది. అయితే ఇంకా మా పిల్లల బొమ్మలు ఏమన్నా ఉంటే చూద్దామని చెప్పేసి, అంటే సోప్స్ వేయడానికి ఇంకా అవి ఎందుకు అలా పెట్టాలి, ఆల్రెడీ వేపాకేం వస్తుంది, ఇంకా అది ఎక్కడ పెడదామని చెప్పేసి ఒక చిన్న బాక్సులు సబ్బుల్లాగా చిన్నవి కర్రీ బాక్సులు మా పాపవి ఉంటే 2 ఆ కర్రీ బాక్స్లలో పోసిన. అంటే చిన్న సోప్స్ అవుతాయి కదా మంచిగా అని చెప్పేసి ఇంకా మొత్తం అదైతే కంప్లీట్ చేసి పక్కకి పెడదామని అయితే అనుకున్నా. ఇంకా మొత్తం అలాగే పోసేసిన అన్నీ. అయితే ఇంకొకటి రౌండ్ది కూడా ప్లాస్టిక్ది ఉంటే అందులో కూడా పోసిన, రౌండ్ సోప్ అవుతుందని.
ఇంకొకటి సోప్ బాక్స్ మూత ఇరిగినది, అంటే కొంచెం అది బొమ్మ షేప్లో ఉంటుంది. చూద్దామని చెప్పేసి అందులో కూడా పోసిన. అది కూడా ఫోటో తీసినట్టున్నా, బట్ ఇందులో యాడ్ కానట్టుంది. ఇది మా పాపది కర్రీ బాక్స్, ఇందులో పోసిన. అండ్ ఇది సోప్ బేస్లో పోసిన 4 సోప్స్. అలాగే ఇంకొక బాక్స్ అయితే నేను ఏం చేసిన అంటే, చూద్దామని చెప్పేసి కొందరు ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు కదా అని చెప్పేసి ఒక 2 ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని అయితే వచ్చిన. మొత్తం ఇల్లును చాలా ఘోరంగా చేసి పెట్టిండ్రు. ఇంకా ఆల్రెడీ ఘోరంగానే ఉన్నది, బట్ ఇంకా పైన బొమ్మలు కూడా తీసినందుకు ఇంకా ఘోరంగా తయారు చేసిండ్రు. ఇంకా తర్వాత ఇంకా ఈ పని ఇవతల బాసన్ల పని వామ్మో అనుకున్నా. ఇంక ఈరోజు నా పని అయిపోయిందని చెప్పి ఇంకా డేటాలు అవన్నీ ఇంకా బాసన్లు కూడా అలాగే ఎక్కువనే పడ్డాయి ఇవన్నీ చేసే ప్రాసెస్లో. ఇంకా మళ్ళీ ఒక సోప్ బాక్స్లో వేసిందేమో అది ఎండలో పెట్టిన బయట మా పిల్లలు చూడకుండా, కానీ అదే సోప్ మంచిగా వచ్చింది. ఇంకా అది అయితే అనుకున్న షేప్ అయితే రాలేదు, అంటే కొద్దిగా దానికి పైన కొమ్మల్లాగా ఉంటాయి ఇట్లా సోప్కి. ఇంకా చింతపండు ఆరేసినాము బయట. ఇంకా వచ్చి మళ్ళీ మిక్సీ అదంతా తుడవాలని ఫిక్స్ అయినా, ఎందుకంటే ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఇంకా అది అలానే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఒకటేసారి అంటే నాకు కూడా పని ఎక్కువ అవుతుంది, ఎందుకంటే నేను ఒక్కసారి కూర్చున్నా అంటే ఫోన్ పట్టుకొని లేకపోతే టీవీ చూసుకుంటా మ్యాక్సిమం తొందరగా లేవను. ఇంకా అందుకే మెల్లమెల్లగా వాళ్ళు తిప్పలు ఆడుకుంటున్నప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇంకా డస్టర్కి అయితే వాటర్ పెట్టి తుడిచిన. ఇంకా మొత్తం అది దూడ్చేసి పొయ్యి కూడా కొద్దిగా దూడ్చిన, ఎందుకంటే మొత్తం పొయ్యి మీద కూడా కొద్దిగా మెస్సీగానే అయ్యింది. ఇంకా అదంతా దూడ్చి అక్కడ అది మొత్తం సెట్ చేసుకొని మళ్ళీ ఇంకా లాస్ట్కు తర్వాత ఎట్లా బాసనలు తోమేటప్పుడు పొయ్యి బండ కడగాలని ఫిక్స్ అయినా. మామూలుగా పొయ్యి బండ ఒక 2-3 డేస్కి ఒకసారి అయితే కడగాలి. ఇంకా ఏమన్నా కొత్త ప్రయోగాలు ఫిష్ ఇలాంటి ఐటమ్స్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ కడగాలి. ఇంకా మొత్తం అదైతే క్లీన్ చేసుకున్నా కూడా అది పోలేదు. ఇంకా నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే కాలేదు. ఇంకా అందుకే ఏం చేసిన అంటే ఇంకా మొత్తం దూడ్చేసిన తర్వాత ఆ మిక్సీనే తీసుకుపోయి మొత్తం బయట పెట్టిన. కొంచెం ఎండిన తర్వాత ఇట్లా స్పూన్తో అయినా గీకేయొచ్చాను, ఎందుకంటే లోపల కూడా పడింది. ఇప్పుడేం కాదు, బట్ తర్వాత ఏమన్నా ప్రాబ్లం అవుతుంది కదా ఆ మిక్సీ మధ్యలో పడితే అని చెప్పేసి ఇంకా అది ఎండకు పెట్టేసిన. ఇంకా వాటర్ తీసుకొని తుడుస్తుంటే వాటర్ మొత్తం గ్రీన్ అయిపోయినాయి, వేపాకు మహిమ. ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి దగ్గరకు వచ్చిన, అప్పటికి డస్టర్ మొత్తం గ్రీన్ అయిపోయింది. ఇంకా అదంతా క్లీన్ చేసుకొని ఇంకా మార్నింగ్ చిత్రాన్నం చేసి వాళ్ళకి పెట్టినవి అవి అన్నీ బాసన్లు మొత్తం నింపేసుకున్న. బాసన్లు కూడా నిండినాయి. మళ్ళీ అది మిక్సీ ఇలా అన్నప్పుడు పడ్డది కింద కూడా, ఆడ వాటర్ ఉన్నాయి, మొత్తం కింద వాటర్ పోయినాయి. అండ్ కొద్దిగా బియ్యం కూడా ఉండే అవన్నీ పడ్డాయి. అందుకే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏదైనా పని చేస్తే మనకు డబుల్ పని అవుతుంది. అందుకే కొంచెం ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి తప్ప ఈ ప్రయోగాలు నార్మల్ అప్పుడు చేయొద్దని అయితే నాకు బాగా అర్థమైంది. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాక కూడా మా పాప వచ్చి, ఏంది అసలు ఇది మిక్సీనా అంట. నాకు మా అత్తమ్మ కూడా ఇన్ని పేర్లు పెట్టదు, మా పాప పెట్టిన అన్ని పేర్లు. ఏదన్నా ఉంటే నువ్వే చేసుకుంటావు అని చెప్పేసి ఆమె నన్ను వదిలేస్తుంది, కానీ మా పాప అలా కాదు. ఏంది అసలు ఏం పెట్టినావు, ఇట్లా పెట్టినావు ఎంబడే క్వశ్చన్ వేస్తుంది. కానీ మళ్ళీ ఇంత హెల్ప్ కూడా ఏం చేయదు. మళ్ళీ ఇల్లు అలా తయారు చేసేది కూడా ఆమెనే. మళ్ళీ నన్నే అంటుంది, నువ్వేం చేస్తున్నావు ఇంతకు అని మాట్లాడుతుంది. ఎప్పుడు ఫోనే నాన్న కూడా క్వశ్చన్ వేస్తుంది. కానీ ఆమె చూసేంత టీవీ ఫోన్ అయితే నేను కూడా ఏం చూడను. ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇది మొత్తం మళ్ళీ డస్టర్ కూడా ఇట్లా కొద్దిగా మొత్తం పిండేసి వాటర్ లేకుండా తీసి కూడా మళ్ళీ తుడిచిన, ఎందుకంటే కొద్దిగా ఏమన్నా ఉన్నా కూడా పోతుందని చెప్పేసి. అలాగే నాకు ఒక నాకు కిచెన్లో బొద్దింకలు ఉంటే చాలా చిరాకు. నేను ఎవ్రీ మిడ్నైట్ మామూలుగా ఎలాగో మా బాబు లేస్తాడు, దానికోసం లేచినప్పుడల్లా కిచెన్లోకి వచ్చి బొద్దింకలను అయితే చంపుతుంటా.
ఆ బొద్దింకలు పోవడానికి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే అయితే చెప్పండి. నాకు తెలిసిన వరకు అయితే మ్యాక్సిమం ట్రై చేసిన, బట్ ఏది వర్కౌట్ అయితే కాలేదు. ఇంకా అందుకోసమనే మిమ్మల్ని అడుగుతున్నా. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అట్టర్ ఫ్లాప్ అయిన సబ్బులు ఎందుకు పెట్టిరని మీరు అనుకోవచ్చు. నాకు ఇది కూడా ఒక మెమొరీయే కదా. ఇంకోటి మంచిగా తయారైనప్పుడు ఎవరైనా పెడతారు. ఇది మిస్టేక్ అయ్యి ఫెయిల్ అయినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే నెక్స్ట్ టైం వేరే వాళ్ళు ఎవరైనా చూసినా కూడా వాళ్ళు నెక్స్ట్ టైం ఎవరో కాకపోయినా నేనైనా అవి రియలైజ్ అయితే నా మిస్టేక్స్ అని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నా. చాలామంది అన్నారు, అంటే వీడియో తీసి 2-3 days అవుతుంది కదా, లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అంటే, ఒకటి చేసిన బట్ అట్టర్ ఫ్లాప్ అయిందంటే ఇంకేం పెట్టకు అని, ఇంకా పెట్టద్దు అని చెప్పినారు అయినా అని పెడుతున్నా. ఎందుకంటే మన మిస్టేక్స్ మనం ఒప్పుకోకపోతే ఎవరో ఒకరిని ఒకరు జడ్జ్ చేయడానికి అయితే అవసరం లేదు. మనం ఏం చేస్తున్నామో మనకు తెలిస్తే చాలు. వేరే వాళ్ళ గురించి మనకు అవసరం లేదని అయితే నేను పెడుతున్నా. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడైనా ఇలాగైనా చూడండి. ఇది సబ్బు అనే దానికన్నా ముందు ముఖ్యంగా వేప ముద్ద అనడం నాకైతే నచ్చింది. కానీ కొంచెం నల్ల సబ్బుల్లాగా వచ్చినాయి, బట్ చాలా థిక్గా వచ్చింది. ఇది ఎండడానికి అయితే ఒక 2 days పట్టింది ఆరడానికి. మళ్ళీ అదంతా చేసుకొని నేను మళ్ళీ ఇల్లు చదిరిన, అయినా కూడా మళ్ళీ వాళ్ళు యథావిధిగా చేసిండ్రు. ఇంకా మళ్ళీ డబ్బాలో బొమ్మలన్నీ వేసి పెట్టి మళ్ళీ అది చేస్తే కూడా వాళ్ళు అదే విధంగా మళ్ళీ ఒక డబ్బా తీసిన కదా, ఆ డబ్బా కూడా తీసిండ్రు. అండ్ నేను ఆయిల్ పెట్టుకున్న తర్వాత వీళ్ళకి ఆయిల్ లేదని గుర్తొచ్చింది. ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బాటిల్స్ ఉన్నాయి, ఇంకా అది మొత్తం తీసేసి ఆయిల్ అయితే పోసేసిన అందులో. ఇంకా ఆయిల్ పోసేసి మా బాబుకి ఇంత ఆయిల్ పెట్టిన. ఇది స్టార్టింగ్లోని వీడియోనే, బట్ ఎండింగ్లోకి వచ్చింది. ఆర్డర్ అనేది మిస్ అయింది. ఇంకా మా పాప అయితే జుట్టు రావట్లేదని బాగా టెన్షన్ పడుతుంది. కానీ ఈ సబ్బు కొంచెం అంటే కరెక్ట్గా రాకపోయినా ఈ సబ్బు పెట్టి స్నానం చేస్తే స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా అనిపించింది. అండ్ తొందరగా కరగట్లేదు కూడా, మంచిగా బాగానే అయ్యింది. బట్ కాకపోతే ఆరడానికి కొద్దిగా టైం పట్టింది. ఇంకా కొంచెం ఏమంటారు, వేపాకు ఎక్కువ యూస్ చేయడం వల్ల గ్రీనిష్గా అనిపిస్తుంది. బట్ బాగానే ఉంది సబ్బు అయితే వాడుతుంటే. అండ్ ఇంకొకటి సోప్ బాక్స్లో వేసిన సబ్బు బాగా వచ్చింది షేప్ అయితే, అది యాడ్ చేయనట్టున్నా. ఇంకా మీరు ఏమన్నా ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే కామెంట్ చేయండి, చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, నేను కూడా కొత్తనే కదా. ఇది సోప్ బాక్స్, ఇది మా పాప కర్రీ బాక్స్లో వేసిన సోప్ అయితే బాగా వచ్చింది. ఈ రౌండ్ సోప్ కూడా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.